మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యావరణ పరిరక్షణ ఇంధన పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా తానే స్వయంగా ఎలక్ట్రిక్ కారును డ్రైవ్ చేస్తూ కార్యక్రమానికి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఇంటిపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు బంగారం కొనొద్దు అన్న వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అనవసరంగా హిస్టరీకి స్పందిస్తున్నాయని, దేశ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వివరించాలని అంటున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ పాఠశాల ముగింపు వేసవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రావు వచ్చారు. ముఖ్యంగా ఆసక్తిగా వెలిగింది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనంలో ప్రధానమంత్రి మోడీ ఆదేశం మేరకు ఎలక్ట్రికల్ వాహనంలో రావడం జరిగింది. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనం రావడం వల్ల మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మనం ఇల్లు కట్టేటప్పుడు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు పెట్టి కడతా ఉన్నాం. దయచేసి ఆర్సీసీ స్లాబ్ ఉన్నటువంటి ప్రతి ఇంటి యజమానికి నేను వినమ్రపూర్వకంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్, భారత ప్రభుత్వం ప్రతి ఇంటి మీద 2 మెగావాట్ల విద్యుత్కి సంబంధించినటువంటి సోలార్ సిస్టమ్ని బిగించుకుంటే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. మ్యాక్సిమం అంటే ఒక 60 నుంచి 65,000 రూపాయలు ఇంటి యజమాని చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ఇంటి సైజుని బట్టి దయచేసి వెంటనే ఇంటి కప్పు పైన సోలార్ ప్లేట్లు బిగించుకొని మనమే కరెంటు తయారు చేసేటువంటి కార్యక్రమానికి ముందడుగేయాలని నేను అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. సో మమ్మల్ని ముఖ్యంగా బాగా తిరగడం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈవీ వెహికల్స్ వైపు మూవ్ కావడము, కాన్వాయ్లో సంఖ్య తగ్గించడము, దీనివల్ల ఇంధనం పొదుపు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే 2 వాహనాలకి పరిమితం చేసుకొని, తన సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిమితం చేసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరం కూడా ప్రతి దాంట్లోంచి నెగటివ్ చూడకుండా దయచేసి, బంగారం కొనొద్దంటే నెగటివ్ మాట్లాడతారు, పెట్రోళ్ళు కార్లు తక్కువ వాడండి, సైకిల్ మీద పోండి, ఆరోగ్యాన్ని పరిరక్షించండి అంటే ఇబ్బంది పడతారు. ఎట్లాగో వచ్చే నెల 21 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయాలి, దాన్ని ప్రపంచం గుర్తించింది. అందుకని ఇప్పటి నుంచే మనం కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నీ బంద్ చేసి సైకిళ్ళతోటి సిద్దిపేట పట్టణంలో తిరగడం మొదలు పెడితే చాలా వరకు కాలుష్యం తగ్గుతుంది. ఇంధనంలో పెరుగుతున్నటువంటి రేట్లు, అవసరాలు కొంచెం తగ్గించుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. మినిమం ఖర్చు వైపు మనం పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, గ్యాస్ సిలిండర్ల మీద, స్టవ్ మీద వండుకునే బదులు దాన్నే ఎలక్ట్రికల్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ని పెట్టుకుంటే గ్యాస్ తగ్గుతుంది. గ్యాస్ తగ్గాలి, డీజిల్ తగ్గాలి, పెట్రోల్ వాడకం తగ్గాలి. ప్రకృతి సహజ సిద్ధంగా వస్తున్నటువంటి సోలార్ ఎనర్జీని రిన్యూవబుల్ ఎనర్జీగా మార్చుకొని దాన్నే మన నిత్య జీవితంలో మార్చుకుంటే 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు నిజంగా సోలార్ ఎనర్జీని వాడడం అంటూ మొదలు పెడితే మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు అనేటువంటి మాట వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి హౌస్ హోల్డ్కి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మనం మారుదాం. ఆ మార్పు ఇక్కడి నుంచే, సిద్దిపేట నుంచే మొదలు పెడదాం. అది మీడియా నుంచి, భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుని ఇంటి నుంచి అది మొదలు కావాలని నేను సవినయంగా మా మిత్రులందరికీ, మీకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే స్టేషన్ లేవు, దాని గురించి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పెంపే యోచన ఉంది. చిన్న కొద్ది రోజుల తర్వాత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి తగ్గే కార్యక్రమం స్టార్ట్ అయితే ఆ బంకులన్నీ ఎటువైపు డ్రైవ్ అవుతాయన్నా, ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఫిట్ అవుతాయన్నా. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, దేశం అంతకుముందు చూడనటువంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లాక్డౌన్ అనేటువంటి పరిస్థితులు వస్తే భారతీయులు ఎంత తొందరగా అడ్జస్ట్ అయ్యారో మనం అందరం చూసినాం. మిగతా ప్రపంచం కష్టపడింది, బట్ భారతదేశ ప్రజలు చాలా తొందరగా అమ్మ వంటింట్లో వాడే అల్లం, పసుపు, పోపు డబ్బాలో ఉన్న పోపు గింజలే భారతీయుల శరీరంలో రెసిస్టెన్స్ని పెంచినాయి. దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ఇండియన్స్. కాబట్టి ఒకసారి 140 కోట్ల మంది సోలార్ ఎనర్జీని రిన్యూవబుల్ ఎనర్జీకి మారడం అంటూ ప్రారంభిస్తే మన దేశం ప్రపంచంలో డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు కలగంటున్నటువంటి వికసిత భారత్ 2047కి మనందరం రీచ్ అవుతాం. కాబట్టి దయించి ఎక్కడ అవకాశం ఉంటే, ఏ స్థాయిలో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈవీ వెహికల్స్ వైపు మూవ్ అవుదామని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా పెట్రోల్ ఛార్జీలు పెరగడం వల్ల మొత్తం ప్రజల మీద భారం పడబడుతుంది, దాన్ని మీ తరపున ఎలా చూస్తారు? ఒక లాంగ్ రన్ ఆఫ్ గోల్ వైపు మనం పోతా ఉన్న పరిణామ క్రమంలో అది మన చేతిలో లేనటువంటి వస్తువు కాబట్టి, మన ఇల్లు మన చేతిలో ఉంది, మన ఇంటి మీద 4 సోలార్ ప్లేట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దయించి మీతో మార్పు మొదలు పెట్టండి. 2 మెగావాట్లు పెట్టుకుంటే మీకు అక్కడ కావాల్సినటువంటి దాంట్లో 78,000 రూపాయలు భారత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి దయచేసి అటువైపు ఆలోచన చేద్దామంటున్నాం. మిగతా వాటికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 లక్షలు కట్టి ఆర్సీసీ స్లాబ్ బంగ్లా కట్టుకున్నటువంటి మా అన్నదమ్ములకి
60,000 70,000 ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోవడం కష్టం అవుతుందా? ప్రధానమంత్రి గారు అన్న మాట ఏంటంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని యుద్ధం ఎంత సమయం జరుగుతుందనే దానికి ఒక ఎండ్ కనబడతలేదు కాబట్టి దయచేసి ఆల్టర్నేటివ్గా మనకు సోలార్ ఎనర్జీ అవైలబిలిటీ ఉంది కాబట్టి అటువైపు అడుగులేద్దాం అనేది మా విజ్ఞప్తి. మారాలని, కాలం మారుతున్నప్పుడు మనం మారాలని, మారుతారని, ముందు మేము మారాలని, మేము ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మారుతూ మిమ్మల్ని కూడా అందరినీ మారమని సవినయంగా విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ వెహికల్ వాడడం వల్ల ఇంధన కొరత తగ్గచ్చు, ప్లస్ ప్రతి ఇంటిపైన కూడా సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి కూడా ఇటు రఘునందన్ రావు గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంధన కొరత వల్ల, ఈ చమురు అక్కడ తగ్గించడం వల్ల, రేట్ల కొరత వల్ల, ఎలక్ట్రానిక్ వాహనం వాడడం వల్ల ఇటు ఇంధనం కొరత కూడా తగ్గించవచ్చు, తదితర విషయాలలో కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇటు రఘునందన్ రావు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దర్శన్తో నాగరాజు, సిద్దిపేట నుండి. ప్రైవేట్ పాఠశాల